హాయ్ ఆల్. ఈరోజు మనం షీ షార్ప్‌లో డేట్ టైమ్‌ని డిఫరెంట్ వేస్‌లో ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను విజువల్ స్టూడియో ఓపెన్ చేస్తున్నాను. సో, ఇక్కడ నాకు కన్సోల్ అప్లికేషన్ ఉంది. సో, ఐయామ్ ఓపెనింగ్ ద కన్సోల్ అప్లికేషన్. మనం ప్రీవియస్‌గా కన్సోల్ అప్లికేషన్ క్రియేట్ చేసాం. సో, ఇప్పుడు నన్ను చూసారంటే నాకు ఎంప్టీ క్లాస్ ఉంది. సో, ఇప్పుడు నాకు ఈరోజు డేటు, టైమ్‌ను ప్రింట్ చేయాలన్నమాట. సో, ఈరోజు డేట్, టైమ్ ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి? మనకు షీ షార్ప్‌లో డేట్ టైమ్ డాట్ నౌ డాట్ టు స్ట్రింగ్ అని మనకు మెథడ్ అనమాట. ఓకే. ఇది యూజ్ చేసుకొని డే డేట్‌ని ప్రింట్ చేయొచ్చు. సో, జస్ట్ డిక్లేర్ చేశాను. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తాం కన్సోల్ అప్లికేషన్‌లో కన్సోల్ డాట్ రైట్ లైన్ అని రాస్తే ఓకే. కన్సోల్ డాట్ రైట్ లైన్. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కరెంట్ టైమ్ అనమాట. టైము, డేట్‌ని ప్రింట్ చేస్తున్నాను. సో, డేట్ టైమ్ డాట్ నౌ డాట్ టు స్ట్రింగ్. నౌ రన్ దిస్ అప్లికేషన్. సో, ఇప్పుడు మీరు చూసారంటే నాకు 27/03/2024 అని వచ్చింది. ఇక్కడ మీరు చూడండి డేట్ కూడా 27/03/2024. టైమ్ చూడండి 11:29 నిమిషాలైంది. నౌ సీ 11, 29 ఇక్కడ 10 అంటే ఏంటంటే సెకండ్స్ అనమాట. సో, ఇప్పుడు నాకేం కావాలంటే క్లయింట్ ఏం చెప్పాడంటే నాకు ఈ టైమ్ వద్దు. ఓన్లీ డేట్ ఒక్కటే ప్రింట్ చేయమని నాకు క్లయింట్ రిక్వైర్మెంట్ అనమాట. సో, ఇప్పుడు మరి బై డిఫాల్ట్‌గా వచ్చేసి మీరు డేట్ టైమ్ డాట్ నౌ డాట్ టు స్ట్రింగ్ అంటే ఏం ప్రింట్ అవుతుంది? డేట్ అలాంగ్ విత్ టైమ్ కూడా ప్రింట్ అవుతుంది. నాకు టైమ్ వద్దు. ఓన్లీ డేట్ ఒక్కటే ప్రింట్ చేయాలి. ఇది క్లయింట్ రిక్వైర్మెంట్. సో, స్టాప్ దిస్ అప్లికేషన్ డీబగ్. నౌ రైట్ కన్సోల్ డాట్ రైట్ లైన్ ఓకే. డేట్ టైమ్ డాట్ నౌ డాట్ టు స్ట్రింగ్ ఉంది కదా! ఈ టు స్ట్రింగ్‌లో ఏం చేస్తామంటే ఇక్కడ బ్రాకెట్ ఉందా? ఈ బ్రాకెట్‌లలో డబుల్ కొటేషన్స్ ఇచ్చి మనకు కావాల్సిన డేట్‌ని ఫార్మాట్ ఇస్తామనమాట. సో, దీంట్లో మనకు డిఫరెంట్ వేస్ ఉంటాయి. నేను ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డి స్మాల్ డీలో అంటే డేట్‌ని రిప్రజెంట్ చేస్తది. ఇది ఏం చేస్తదంటే డేట్ నంబర్స్ ఫార్మాట్‌లో 1, 2, 3, 4 ఇలా ప్రింట్ చేస్తది. నెక్స్ట్ సారీ డి అనేది స్మాల్ లెటర్‌లో 2 టైమ్స్ ఇచ్చామనుకోండి. ఇప్పుడు ఇది ఎలా ప్రింట్ చేస్తదంటే 01, 02, 03, 04 ఈ విధంగా ప్రింట్ చేస్తదనమాట. ఓకే. డేట్‌ని మనం సింగిల్ డి ఇస్తేనేమో ఓన్లీ 1 డిజిట్స్‌తో చూపిస్తది. 2 సార్లు డి అనే స్మాల్ లెటర్‌లో 2 టైమ్స్ ఇస్తే ఇట్లా 01, 02, 03 ఇట్లా మనకు 0 యాడ్ అయిపోద్దనమాట. ఆ తర్వాతొచ్చేసి మనకు మంత్ కావాలనుకోండి. మంత్‌కి ఎప్పుడైనా క్యాపిటల్ ఎమ్ అని డిస్‌ప్లే చేస్తాం. ఎమ్ అంటే మంత్ అని మీనింగ్. సో, ఇది కూడా అంతే 1, 2 మంత్‌ని నంబర్ రిప్రజెంటేషన్‌లో డిస్‌ప్లే చేస్తది. నెక్స్ట్ సేము మంత్‌ని మనకు 2 టైమ్స్ ఇచ్చామనుకోండి. అప్పుడు 01, 02, 03, 04 మంత్‌ని నంబర్ ఫార్మాట్‌లో డిస్‌ప్లే చేస్తది. ఆ తర్వాతొచ్చేసి ఎమ్ 3 టైమ్స్ ఇచ్చామని క్యాపిటల్ లెటర్‌లో. సో, అప్పుడు మనకేం చేస్తదంటే ఇట్లా చూపిస్తదనమాట. జాన్ ఓకే. ఫెబ్ ఓకే. మార్చ్ 3 లెటర్స్‌లో ఇట్లా చూపిస్తదనమాట. తర్వాత ఏప్రిల్ ఇట్లా చూపిస్తది. సో, నేను కామా ఇస్తున్నాను. కామా జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్. సో, ఇట్లా 3 టైమ్ ఇస్తే ఏమవుతుందంటే ఇలా చూపిస్తది. అట్లా మంత్‌ని నాకు కంప్లీట్ మంత్ నేమ్ కావాలనుకో 4 టైమ్స్ ఇవ్వాలన్నమాట. ఎమ్ అనేది క్యాపిటల్‌లో 4 టైమ్స్ ఇస్తే అప్పుడు మంత్ నేమ్ కంప్లీట్‌గా చూపిస్తది. జాన్వరి ఓకే. ఇట్లా కంప్లీట్ మంత్ నేమ్ డిస్‌ప్లే అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి నాకు ఇయర్ కావాలి. ఇయర్ వచ్చేసి మనకు స్మాల్ వైలో డిస్‌ప్లే చేస్తాం. సో, ఇప్పుడు 2 టైమ్స్ ఇచ్చాను. అప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరెంట్ ఇయర్ ఎంత 24 అనుకోండి. 24 ఇట్లా చూపిస్తదనమాట. ఇప్పుడు నేను 4 టైమ్స్ ఇస్తున్నాను ఇయర్ 4. సో, అప్పుడు నాకు ఏమొస్తదంటే 24 ఈ విధంగా మనకు డేట్‌ని రిప్రజెంటేషన్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అదే విధంగా టైమ్ కావాలి నాకు. టైమ్ హెచ్‌ని మనం క్యాపిటల్‌లో చూపిస్తామనమాట. హెచ్ క్యాపిటల్ ఇవ్వటం అంటే మనకు అవర్స్ అనేదాన్ని ఇస్తదనమాట. ఇప్పుడు అవర్స్ 01 ఓకే. 02 అవర్స్ డిస్‌ప్లే చేయడానికి. తర్వాత నాకు మినిట్స్ కావాలి. మినిట్స్‌కి మనం స్మాల్ ఎమ్ యూజ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి. ఇదేంటంటే మినిట్స్ అనమాట. ఇక్కడ ఎమ్ క్యాపిటల్ ఇచ్చామంటేనేమో మంత్ అని, ఎమ్ స్మాల్ ఇచ్చామంటే మినిట్స్ అని. అదే విధంగా నాకు సెకండ్స్ కావాలి. సెకండ్స్‌కేమో మనకు ఎస్ స్మాల్ లెటర్స్‌లో ఇచ్చేస్తాం అనమాట. తర్వాత నాకు ఏఎం, పీఎం కావాలి. ఏఎం, పీఎం కావాలన్నప్పుడు మనం ఏం చేస్తామంటే టీటీ అని రిప్రజెంటేషన్ చేస్తాం. టీటీ అంటే మీనింగ్ ఏంటంటే మనకు టైమ్‌తో పాటు సారీ ఏఎం గాని ఓకే. పీఎం ఇట్లా మనకు రైల్వే స్టేషన్‌లో డిస్‌ప్లే అవుద్ది కదా! ఇట్లా ఫార్మాట్ డిస్‌ప్లే చేయడం కోసం ఇవన్నీ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఒకసారి నాకు డేటు ఓన్లీ టైమ్ వద్దు. ఓన్లీ డేట్ ఒక్కటే కావాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే డి
ఓకే. క్యాపిటల్ ఎం, వై, వై. సో, అంటే డేటు, మంత్, ఇయర్ కావాలని. నౌ రన్ దిస్ అప్లికేషన్. వీల్ సీ ద అవుట్‌పుట్. సో, ఇక్కడ చూసారా? డేట్, తర్వాత మంత్, ఆ తర్వాత ఇయర్. ఇక్కడ మీరు చూసారంటే మంత్ వచ్చేసి నాకు చూడండి ఎం ఒక్కటే ఇచ్చాను. 3 వచ్చింది. తర్వాత వై, వై ఇచ్చాను. 24 ఇయర్ 2024 అనమాట. అప్లికేషన్ స్టాప్ చేయండి. నౌ విల్ సీ ద అనదర్ ఎగ్జాంపుల్. కాపీ దిస్ వన్, పేస్ట్ హియర్. ఇక్కడ ఎం ఇప్పుడు నేను 2 టైమ్ ఇస్తున్నాను. ఓకే. 2 టైమ్స్ ఇస్తున్నాను. నౌ రన్ దిస్ అప్లికేషన్ అగైన్. విల్ సీ ద అవుట్‌పుట్. ఇక్కడ మీరు చూసారా ఎమ్ నేను ఎప్పుడైతే 2 టైమ్ ఇచ్చానో, నాకు ఫస్ట్ ఒక ఎమ్ ఇచ్చినప్పుడేమో ఓన్లీ 3 ప్రింట్ అయింది. ఎం అని ఇచ్చినప్పుడు 03 కూడా ప్రింట్ అయిపోయిందనమాట. ఓకే. సో, దట్ ఈస్ ద డిఫరెన్స్. నేను చెప్పా కదా ఇక్కడ ఎమ్‌ని ప్లస్. నెక్స్ట్ ఎమ్ నేనేం చేస్తానంటే 3 టైమ్స్ ఇస్తున్నాను. ఓకే. కాపీ దిస్ వన్. పేస్ట్ హియర్. ఇప్పుడు ఎమ్‌ని నేను 3 టైమ్స్ ఇస్తున్నాను. క్యాపిటల్ ఎం. సేవ్ దిస్ వన్. నౌ రన్ దిస్ అప్లికేషన్ అగైన్. సో, ఇప్పుడు నాకు మంత్ అనేది నేనేం చెప్పాను 3 టైమ్స్ ఇస్తే మంత్ నేమ్ డిస్‌ప్లే అవుద్దని చెప్పా గదా! ఒక్కసారి ఇస్తేనేమో ఓన్లీ 1 డిజిట్. 2 టైమ్స్ ఇస్తే 2 డిజిట్స్. 3 టైమ్స్ ఇస్తే మంత్ నేమ్ డిస్‌ప్లే అవుతుంది. బట్ కంప్లీట్‌గా మంత్ నేమ్ డిస్‌ప్లే అవ్వదు. ఓకే. సో, నాకిప్పుడు 4 ఇస్తున్నాను. ఇప్పుడు 3 టైమ్స్ ఇచ్చా గదా! ఇప్పుడు నెక్స్ట్ 4 టైమ్స్ ఇస్తున్నాను ఎమ్ అని. కాపీ దిస్ వన్. పేస్ట్ హియర్. ఇప్పుడు ఎమ్‌ని ఏం చేస్తున్నానంటే 4 టైమ్స్ ఇస్తున్నా. సేవ్. నౌ రన్ దిస్ అప్లికేషన్. ఇక్కడ చూసారా నాకు కంప్లీట్ మంత్ నేమ్‌తో డిస్‌ప్లే అవుతుంది. రైట్? సో, నాకు ఇట్లా క్లయింట్ అనేది ఒక్కొక్క కంట్రీలో వాళ్ళ డేట్ అనేది డిఫరెంట్ ఫార్మాట్‌లో డిస్‌ప్లే చేస్తారు. అంటే ఇదే ఫార్మాట్‌లో డిస్‌ప్లే చేయాలని ఉండదు. ఒక్కొక్క కంట్రీలో డేట్ అనేది వాళ్ళు ఒక్కొక్క వేలో డిస్‌ప్లే చేస్తారు. సో, క్లయింట్ రిక్వైర్మెంట్ తనకి ఏ ఫార్మాట్‌లోకి డేట్ డిస్‌ప్లే చేయమంటే, మనం అదే ఫార్మాట్‌లో డేట్‌ని డిస్‌ప్లే చేయాలన్నమాట. సో, డేట్‌ని ఫార్మాట్ చేయాలంటే ఈ 2 స్ట్రింగ్ మెథడ్ ఉందా? ఈ 2 స్ట్రింగ్ మెథడ్‌లో డబుల్ కొటేషన్‌లో మనం డేట్ మనకు కావాల్సిన ఫార్మాట్‌లో రాయొచ్చనమాట. సో, ఇప్పుడు మనం కంప్లీట్‌గా ఏం చేసాము, ఓన్లీ మంత్‌ని మాత్రమే వేరియేషన్ చేసి చూసాం. నెక్స్ట్ వీల్ సీ ద అనదర్ ఎగ్జాంపుల్స్. నౌ స్టాప్ ద డీబగ్. ఇప్పుడేం చేస్తున్నానంటే, నౌ ఐ వాంట్ డిస్‌ప్లే ఇయర్, కంప్లీట్ ఇయర్ కావాలి. కాపీ హియర్. ఇక్కడ నేను 2 టైమ్స్ ఇచ్చాను వై అనేది. సో, ఇప్పుడు నేను 4 టైమ్స్ ఇస్తున్నా. సో, 4 టైమ్స్ ఇస్తే ఏమవుతుందంటే నాకు ఇయర్ 2024 అని కంప్లీట్‌గా డిస్‌ప్లే అవుతుంది. నౌ రన్ దిస్ అప్లికేషన్. ఇక్కడ చూసారా నాకు అన్నీ 24, 24, 24 వచ్చింది. బట్ ఇప్పుడు లాస్ట్ వన్ మాత్రం 2024 అని వచ్చేసింది. నౌ మినిమైజ్ దిస్ వన్. నౌ సీ హియర్ అనేది ఇక్కడ నేను వై అనేది 4 టైమ్స్. వై అంటే మనకు ఇయర్‌ని రిప్రజెంటేషన్ చేస్తుందన్నమాట. గుర్తుపెట్టుకోండి ఈ డేట్ ఫార్మాట్‌లో డి అనేది స్మాల్‌లో ఉంటది. ఇయర్ వై స్మాల్‌లో ఉంటది. మంత్ మాత్రం క్యాపిటల్ లెటర్‌లో ఉంటది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే. అన్ని స్మాల్ లెటర్‌లో ఉండవు. మంత్ ఒక్కటి మాత్రం క్యాపిటల్‌లో ఉంటుందన్నమాట. డేట్, ఇయర్ వచ్చేసి స్మాల్ లెటర్‌లో ఉంటాయన్నమాట. ఓకే. సో, ఈ విధంగానే డేట్‌ని మనం ఫార్మాట్ చేసి చూపించొచ్చు. నెక్స్ట్ వీడియోలో ఇంకా డిఫరెంట్ వేస్‌లో డేట్‌ని డిఫరెంట్ ఫార్మాట్‌గా ఏ విధంగా చేసి చూపించాలో నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే. ఓకే ఆల్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ నైస్ డే.